భగవంతుడికి కనెక్ట్ అయ్యేలా చెయ్యండి. శంకరాచార్యుల వారు శివమానస పూజ అని ఒకటి ఇచ్చారు. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గుహ్యతాం. ఆ ఆఖర్లైన అండర్లైన్ చేసుకోండి. శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, నువ్వు ధూపం ఇవ్వు, దీపం ఇవ్వు, పుష్పము, ఆసనము, ఆహ్వానం అన్నీ ఇవ్వు, మనస్సులోంచి ఇవ్వు. హృత్కల్పితం గృహ్యతాం. మనస్సు అక్కడ లేకపోతే మీరు ఈ తలస్నానాలు, ఉపవాసాలు, దీపాలు, కొబ్బరి చిప్పలు ఎన్ని పెట్టినా సరే ఆ పూజ ఫలించదు. భక్తితో మనస్సు భగవంతుడి మీద పెట్టి, ఇందాక అమ్మాయి చేసినట్టు చేసింది, అలా చేయగలిగితే కనుక అవేవి లేకపోయినా సరే పూజ ఫలిస్తుంది. అలానే అవన్నీ మానేయకండి. స్నానం చేయడం అవన్నీ అవసరమే, కానీ భక్తి వాటికన్నా అవసరం. దానికన్నా అవసరం ఏమిటండి? చాలా జాగ్రత్తగా వినండి. మనం మామూలుగా చేసే పూజ మొట్టమొదటి స్థాయి అయితే, మానసికంగా భక్తితో చేసే పూజ రెండో స్థాయి. దానికన్నా మూడవ స్థాయి ఇంకొకటి ఉంది. ఏమిటో తెలుసా? అది పూజామందిరంలో పూజ చేస్తే బయటకు వచ్చి మన కంటికి కనబడిన ప్రతి జీవిలోనూ పరమేశ్వరుణ్ణి చూడటం. అది చూడలేకపోయారు అనుకోండి, ఎంత భక్తిగా పూజ చేసినా అది ఫలించదు. ప్రతి జీవిలోనూ, మన ఇంటి పక్కింటి వాళ్ళలో, ఎదురింటి వాళ్ళలో, మన ఇంటికి తోక ఊపుకుంటూ వచ్చే ఒక కుక్కలో, మన ఇంట్లో పాలు తాగే పిల్లిలో, మన పని మనిషిలో, పని మనిషి కూతుర్లో, అందరిలోనూ పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. అలా చూడగలిగితే అది పూజకి పరాకాష్ట. ఆ పూజని భగవంతుడు మెచ్చుతాడు. అది మనం కార్తీక మాసంలో నేర్చుకోవాల్సింది. శివమానస పూజలో శంకరాచార్యులు వారు ఆఖర్లో ఒక స్తోత్రం చెప్తారు. ఒక శ్లోకం, అది మనందరికీ తెలుసు, కానీ శివమానస పూజలోదని తెలియదు. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని. అంటే స్వామి, నేను నా చేతులతో, కాళ్లతో, నా నోటితో, చెవులతో, కళ్ళతో, తెలుసో తెలియకో ఎవరి పట్ల ఏ పాపం చేసినా అవన్నీ క్షమించు అని. చూడండి, పొద్దున్న లేస్తే నోటితో ఏం పాపం చేస్తాం? వీడిని వాడిని తిడుతూ ఉంటాం, అంతే కదా. ఎవడు దొరికితే వాడిని. అందులో ఈ మధ్య యూట్యూబ్ మాధ్యమం ఒకటి ఉచితంగా వచ్చింది అందరికీ. దాంతో యూట్యూబ్ పెట్టుకుని అవతల పక్కవాడు స్వామీజీయా, సన్యాస, ఎవరా, లేకపోతే ఎవరో పెద్ద అవధాన, ఏమీ లేదు, ఎవరు దొరికితే వాళ్ళ మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. స్వామి, నోటితో చేసే పాపం క్షమించు. చెవులతో చేసే పాపం ఏమిటి? అలాంటి పనికిమాలినవన్నీ పొద్దునే మనం వినడం, మనం చెవులతో చేసే పాపం. చేసేవాళ్ళు నోటితో చేస్తే విని మనం చెవులతో చేస్తున్నాం. స్వామి, అవన్నీ క్షమించు నన్ను అని శంకరాచార్యులు వారు మన చేత క్షమార్పణ చెప్పిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో మీరందరూ నేర్చుకో.